కిట్టమూర్తి బాబు. ఆ రక్తం ఏమిటి? ఏం లేదులేమ్మా. కిట్టమూర్తి బాబు, ఈ పట్టణంలో మిమ్మల్ని పట్టుకోగలనో లేనో అనుకున్నా, మొత్తం మీద పట్టుకున్నాను. మమ్మల్ని పట్టుకోవటం ఏంటి? అసలు నువ్వు పట్టణం ఎందుకు వచ్చావు? మీ తమ్ముడు గారు నారాయణ గారు కూతురు నగలన్నీ ఒలిచేసుకుని గంటేశారు. ఆ పిల్లని తీసుకుని జానకమ్మ గారు, నారాయణ గారు, నేను పట్నం వచ్చాం. మిమ్మల్ని ఎదగడానికి అని చెప్పి అన్ని ఏపులో ఊళ్ళో గండి. దాంతో నాకు ఆ వీడియో వచ్చిందండి. నా సన్నాయి వైద్యం చాలా శాంతాలంగా ఉంటుందని మునుపు మీరు ఒకసారి అన్నారు కదండి. ఆ మాటే జ్ఞాపకం వచ్చి నేను మనసు పెట్టి సన్నాయి వాయిస్తే చెయ్యవా అని తిట్టడం కోసమైనా సరే మీరు వస్తారని చెప్పేసి నా నరాలన్నీ తెగిపోయేలా వాయించారండి. అదిగో దాంతో మీరు నాకు దొరికారండి, నాకే దొరికారండి. సరే, ఇంతకీ మా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు? మిమ్మల్ని ఎతకడానికి వెళ్ళారండి. మా తమ్ముడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? ఊళ్ళోకి రాగానే ఆ సంగతులన్నీ వాకపు చేసామండి. మోహిని అని చెప్పి ఓ డాన్సింగ్ లేడీని పట్టుకుని ఈ నగలన్నీ ఆవిడికి తగిలించేశారటండి. అన్నట్టు ఆ మహాతల్లిది ఇలా పుట్టినరోజండి, అదే డెత్ డే, అదే బర్త్డే. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. హలో మై డియర్ గ్లాస్కో బేబీ, హౌ ఆర్ యూ? ఫైన్. ఐఎమ్ బాదల్ సర్కార్ ఆఫ్ బరోడా ఎస్టేట్స్. మర్చిపోయావా? హలోవరే, మంది మర్చిపోయే స్నేహమా? బై ది బై, షీ ఇస్ మై లైఫ్ పార్ట్నర్ రుక్మిణి. హాయ్. హలో. దాని చెయ్యి ఎవరి చేతిలో ఉంటేనే మోహిని నీది. గొప్పవాడివి కావడానికి ప్రయత్నించు. అమ్మాయి కేక్ వస్తుంది, పదా. మనం ఎక్కడుంటే ఎవరికీ కనిపించం. ఒకవేళ ఎవరైనా ఇటు వస్తే మనం కూడా ఫంక్షన్ లో మనుషుల్లాగా నటిద్దాం. కమాండ్ డియర్, వాడు. ఏమిటి, నగలు పోయాయేమని భయపడుతున్నావా? ఎవరు మీరు? చెప్పండి, ఎవరు మీరు? నువ్వు? నేనే. నేను పెట్టినవి ఇత్తడి నగలన్న సంగతి నువ్వు కనిపించావటగా. ఈసారి పద్మకు అన్ని బంగారు నగలే పెట్టి తీసుకొచ్చాను. అవి ఇత్తడో బంగారమో నీకు తేల్చి చెప్పేవాళ్ళని పిలిపిస్తే. పిలవరా, నీకు జరిగిన అన్యాయానికి నాకు గుండె ఆగిపోయినంత పని. నీకు న్యాయం జరిపించడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాను. నా బంగారు నగలు మార్చేసి ఎవరో గిట్ట నగలు పెట్టారు. ఈ నగలు నావి. ఇవి నీ మెళ్ళకి ఎలా వచ్చాయే దొంగ ముఠ. మారు వేషాల్లో ఇంట్లో ప్రవేశించారన్న సంగతి మర్చిపోయి నన్నే దెబ్బతీయడానికి ప్రయత్నిస్తావా? ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. నీకు ఆ శ్రమ అక్కర్లేదు, నేనే డైల్ చేసిస్తాను. ఏం రిపోర్ట్ తెచ్చుకుంటావో ఇచ్చుకో. అక్కర్లేదు, పోలీసులకు ఫోన్ చేశాను, వాళ్ళు ఈ పాటికి వస్తూనే ఉంటారు. వచ్చేశాను. బంగారంలా పుట్టినరోజు జరుపుకుంటుంటే బంగారం పోవటం ఏమిటి? నాన్ సెన్స్. ఎవడా దొంగ? మీరు నన్ను రప్పించడానికి ఫోన్ చేయటం ఎందుకు సార్? చిన్న నక్క కోతకు వస్తే సరిపోయేది కదా. సార్, మీరు అతను నమ్మకండి. అతను అతని భార్య మా ఇంటికి మారు వేషాలతో వచ్చి షట్ అప్. ఐ సే యు షట్ అప్. చెప్పండి సార్, ఏమిటి ఆజ్ఞ? ఇతనేనండి. షట్ అప్. ఐ సే యు షట్ అప్. ఆజ్ఞాపించండి సార్. సార్, మీరు అతని మాయలోనూ గారెడ్లోనూ పడి మాట్లాడుతున్నారు. మీ పోలీసులు ఎవరో వెంటాడితే దొంగలా దాక్కోడానికి వచ్చాడు. ఏ మిస్టర్, పోలీసులు వెంటాడిన ప్రతి మనిషి దొంగ అయిపోతాడా? ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజును కూడా పోలీసులు వెంటాడారు. అంత మాత్రాన సీతారామరాజు దొంగ? నో, విప్లవ జ్యోతి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కర్తవ్యం ఏమిటో చెప్పండి సార్. అతను మా తమ్ముడు. భార్య నగలు దొంగిలించి ఈ కులటకిచ్చాడు. మా నగలు మేము దక్కించుకున్నాం. అది నేరమేం కాదే. అది కదండి. షట్ అప్. యు షట్ అప్.
ఇల్లాలు నగ తీసుకొచ్చి విలయాలకి ఇవ్వటం అనేది చింతామణి సుబ్బిశెట్ల టైం నుంచింది. ఆ రోజుల్లో నేనే ఎస్ఐ పోస్ట్ లో ఉండుంటే వాళ్ళిద్దరిని కూడా జాయింట్ గా అరెస్ట్ చేసి పారేసేవాడిని. బ్యాడ్ లక్. ఏం సార్, పోనీ మీ తమ్ముడిని అరెస్ట్ చేయమంటారా? వద్దండి. నా కర్తవ్యానికి సంకెళ్ళు వేస్తున్నావు. నువ్వెవరమ్మా? నా తమ్ముడి భార్య. అలాగా, నమస్కారం అమ్మా. ఏం చేయమంటారు సార్? నా తమ్ముడిని పట్నంలోనే ఉంచుతాను. బలవంతంగా కాపురం చేయించడం కాబట్టి వాడు మళ్ళీ వెర్రిమొర్రి వేషాలు వేయకుండా మీరు కాస్త కనిపెట్టి ఉండాలి. ఉండాలి కా సార్, ఉంటాను. చూడు మిస్టర్, భార్యతో సక్రమంగా కాపురం చెయ్యకపోవడం కూడా నేరమే. ఆ నేరం కింద నిన్ను హోమ్ అరెస్ట్ చేసి హోమ్లీగా నీ చేత ఫ్యామిలీతో కాపురం చేయిస్తాను. బి కేర్ఫుల్. చూడమ్మా, నీ భర్త మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాతో చెప్పు. ఏకంగా ఉరి శిక్ష వేయించేస్తాను. కంట్రోల్ చేస్తాను. కంట్రోల్.